ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనయ్య, మన భూమి ఏంట్రా ఇలా బీడువారిపోయింది? రే, ఈ నేల మన తల్లి లాంటిదిరా. అమ్మకు జబ్బు చేసిందని వదిలేసుకుంటామా? అప్పు చేసేనా కాపాడుకోము. ఇది అంతేరా. అయ్యా, వడ్డీకి కొంచెం డబ్బులు కావాలయ్యా. అవునా? ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదురా, కానీ మీరేం మంచోళ్ళు. వడ్డీ టైంకి ఇవ్వకపోతే నేను మంచి చెడు చూడను. అయ్యో, మేము ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెడతామయ్యా? నెల నెలా ఖచ్చితంగా కట్టేస్తామయ్యా. అలా అయితే సరే, తీసుకోండి. సూపర్. ఫ్యాంటాస్టిక్. ఒక రైతన్న కష్టాలు ఏంటి, అది ఎంత చక్కగా ఈ స్టేజ్ మీద చూపించారంటే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. లెట్స్ సెల్యూట్ ఆల్ ద ఫార్మర్స్. రైతన్నలందరికీ కూడా ఆ పక్క నుంచి ఒక పెద్ద సెల్యూట్. మీరు నీటిని నమ్ముకొచ్చారు మత్స్యకారులు, కానీ మీరు పర్ఫామ్ చేసింది మట్టి గురించి, ఒక రైతన్న గురించి. ఆ రైతుల గురించి ఎందుకు అంటే రైతు బిడ్డ మీకు సపోర్ట్ చేశారు కాబట్టి. ఆ రైతు బిడ్డని ఇప్పుడు వేదిక మీద పిలుస్తున్నాను. పార్వతి, రామ్మ. చాలా చాలా అద్భుతంగా వేశారు మైకుల్ అన్న, కుమారు. అందుకేనేమో మహేష్ అన్న గారు అంత గొప్ప ఛాయిస్ ఇచ్చారు వాళ్ళకు. ఇంకా డబల్ ఛాయిస్ కూడా ఇస్తారు మా అన్న వాళ్ళకు. ప్రతి ఒక్కరికి మంచి ఫీచర్ ఉంటుంది. నేను స్టార్టింగ్ అన్న వాళ్ళు నాటు సాంగ్ వేశారు కదా, పెయింట్ వేసుకొని వేసినా కూడా బూట్ల మాదిరిగా కనిపించాయి నాకు. ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నన్ను చూసుకున్నాను. ఆ రోజు చూసి లేకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. రైతు బిడ్డ అనిపించుకున్నారు. సూపర్ అన్నయ్య, చాలా చాలా అద్భుతంగా ఉంది. జీ సరిగమప అయిపోయిన తర్వాత చాలా ఛాయిసెస్ వచ్చాయి. ఈవెంట్లు చేస్తున్నాను, రికార్డింగ్ చేశాను. రీసెంట్ గా బతుకమ్మ సాంగ్ కూడా వాడాను, మన తెలంగాణ పాట వాడాను. చాలా హ్యాపీ అనిపించింది. నేనేదో కొంత డబ్బు సంపాదించాను ఆ షోకి వెళ్ళి బయట ఈవెంట్లు చేయడం వల్ల. కుమార్కి అండ్ మా మైకిల్ అన్నకి చూసి తీసుకొచ్చాను. చూసుకున్నారా? యా, తీసుకురండి మరి. థ్యాంక్స్ పార్వతి, మంచి గిఫ్ట్ ఇచ్చావు యాక్చువల్లీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.